అందరికీ నమస్కారం. నా ప్రాణమ 77. రోహన్, మొన్న నువ్వు చెప్పడానికి ట్రై చేస్తూ భయపడినప్పుడే నాకు అర్థమయ్యింది ఎవరెక్కడున్నారు అని. అంజు కూడా చెప్పింది. అయినా నిన్ను ఒక్కదాన్ని అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతాను అనుకున్నావు బంగారం? నా జాగ్రత్తలో నేనున్నా అని మనసులో నీది యాక్సిడెంట్ అని తెలిసినప్పటి నుండి నీకు తెలియకుండా నీ చుట్టూ సెక్యూరిటీ పెట్టాను బంగారం. ఈసారి నిన్ను కాపాడుకోలేకపోతే నేను బతుకున్న వేస్ట్ రా అనుకుంటాడు. అయినా నీకెలా తెలిసిపోతాయి బావా నా మనసులో ఉన్నవన్నీ అంటుంది ధృతి. అది బావకి నీ మీద ఉన్న ప్రేమ స్వీటీ. నువ్వు ఏం చేయాలనుకున్నా బావకు అలా తెలిసిపోతాయి అంతే అంటాడు దివిత్ నవ్వుతూ. ధృతి నవ్వుతూ, సరే పద అన్నయ్య, మనం మన ఇంటికి వెళ్దాం. ఈ డాక్టర్ గారు బిజీగా ఉండి నన్ను నా ఆకలిని పట్టించుకోవడం లేదు అంటుంది. రోహను ధృతి తల మీద మొట్టి, మీ అన్నయ్య వచ్చేసరికి నేను నిన్ను పట్టించుకోవడం లేదంటావా? ధృతి నవ్వుతూ, అంతేగా, ఏ అమ్మాయికైనా ముందు అన్నయ్య తర్వాతే ఎవరైనా అంటుంది. సరే, ఒక ఇంపార్టెంట్ కేసు ఒకటి ఉంది, అది చూసి అందరం ఇంటికి వెళ్దాం, ఓకేనా? అంతలోపు లంచ్ తెప్పించాను, మీరిద్దరూ తినేయండి అంటాడు రోహన్. అందరం కలిసి తిందాంలే బావా, మేము వెయిట్ చేస్తాంలే అంటాడు దివిత్. బావా వెయిట్ చేస్తాం అని. అవును, అంజుకి రిషి అన్నయ్యకి లంచ్ ఎలా బావా అంటుంది ధృతి. ఆల్రెడీ పంపించానురా, మన ఆఫీస్లో ఉంది కదా సరోజమ్మ, ఆవిడ చేసి పంపించారు అంటాడు రోహన్. అబ్బా, అయితే వంటలు సూపర్గా ఉంటాయి బావా అంటుంది ధృతి. అందుకే తన్నే కుక్కుగా పెడతాను అంటే వద్దు, నా చేత్తో మీకు వండి పెడితే హ్యాపీగా ఉంటుంది అని నన్ను ఆపేశావు అంటాడు రోహన్. నీకు అంజుకి నా చేతి వంట అంటే ఇష్టం కదా బావా, అందుకే నేనే చేస్తాను అన్నాను అంటుంది ధృతి. రోహను దివితు ఇద్దరు నవ్వుకుంటారు. ఇంతలో అక్కడ వర్క్ చేసే కాంపౌండర్ వచ్చి, సార్ మీరు ఎవరికో అపాయింట్మెంట్ ఇచ్చారంట, వాళ్ళు వచ్చారు అంటాడు. వాళ్ళు వచ్చారు, పంపించమంటారా అని అడుగుతాడు. రోహను పంపించు అని చెప్పి దివితు ధృతి సైడ్ తిరిగి, మీరిద్దరూ లోపల రూమ్లో వెయిట్ చేయండి, వాళ్ళని చెక్ చేసి వచ్చాక లంచ్ చేద్దాం అంటాడు. ధృతి దివితు సరే అని లోపలికి వెళ్తుంటే అంతలోనే ఆ పేషెంట్ని తీసుకుని లోపలికి వస్తారు ఎవరో. ముగ్గురు ఇటు సైడు తిరిగి షాక్ అవుతారు. బావ ట్రీట్మెంట్ చేసేది చిన్నుకా అనుకుంటుంది ధృతి. దివిత్ చిన్నుని చూసి కొంచెం ఫీల్ అవుతాడు. మనసులో, నా వల్లే కదా చిన్ను నువ్వెలా అయ్యో, ఆ రోజు నేను కొంచెం ఆవేశం తగ్గించుకుని నువ్వు చెప్పే మాటలు వినుంటే ఇంత దూరం వచ్చేది కాదేమో అనుకుంటాడు. ధృతి మనసులో, ఇన్ని రోజులు బావని అడగాలనుకున్నా చిన్నుకి ట్రీట్మెంట్ చేయమని, కానీ అశ్విన్ గురించి వాళ్ళ చెల్లి గురించి చెప్తే బావ ఫీల్ అయ్యి కోపం తెచ్చుకుంటాడని ఆలోచించి ఆగిపోయా. కానీ ఇప్పుడు బావ ట్రీట్ చేస్తున్నాడంటే చిన్ను త్వరగా కోలుకుంటుంది, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు అశ్విన్ సిస్టర్ అని ఒకవేళ మనసు మార్చుకుంటే అనుకుని మళ్ళీ నేనేంటి ఎలా ఆలోచిస్తున్నాను, బావ అలాంటి వాడు కాదు, అసలు అలా ఎప్పటికీ చేయడు, సారీ బావా అనుకుంటుంది. పక్కనే ఉన్న అశ్విన్ని చూసి కోపం వస్తున్న ధృతి రోహన్ ఉన్నారని కంట్రోల్ చేసుకుంటాడు దివిత్. అశ్విన్ రోహన్ని చూసి కొంచెం షాక్ అయ్యి పక్కన ఎవరున్నారో కూడా చూడకుండా మనసులో, చిన్నుని ట్రీట్ చేసే డాక్టర్ ఇతనేనా, తను ట్రీట్ చేస్తే చిన్ను త్వరగా కోలుకుంటుందన్నారు, మరి ఇప్పుడు తనని ట్రీట్ చేస్తాడా అని ఆలోచిస్తూ ఉంటాడు. రోహను అశ్విన్ని చూసి, టేక్ యువర్ సీట్ మిస్టర్, తను ఓల్డ్ రిపోర్ట్స్ ఇస్తారా అంటాడు అక్కడ చైర్లో కూర్చుంటూ. అశ్విన్ తేరుకుని చిన్న స్మైల్ ఇచ్చి రోహన్కి చిన్ను రిపోర్ట్స్ అన్నీ ఇస్తాడు. రోహను అన్నీ చూసి చిన్నుని అక్కడ ఉన్న బెడ్ మీద పడుకోబెట్టమని చెప్పి మొత్తం చెక్ చేస్తాడు. తర్వాత అశ్విన్ వైపు తిరిగి, ఇప్పటి వరకు యూజ్ చేసిన మెడిసిన్స్ మంచివే, ఇప్పుడు కొత్త మెడిసిన్స్ రాస్తాను, అవి యూజ్ చేస్తే చాలా త్వరగా రికవర్ అవుతారు. తన చుట్టూ ఎన్విరాన్మెంట్ను కూడా మార్చండి, తనకి ఇష్టమైన వాళ్ళు పక్కన ఉంటే కొంచెం ఎమోషనల్ అవడం వల్ల త్వరగా రియాక్ట్ అవుతారు అని చెప్తాడు రోహన్.
ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని మాట్లాడుతూ అప్పుడు చూస్తాడు అశ్విన్ అక్కడ దివిత్ని ధృతిని. అశ్విన్ దివిత్ని చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు, చిన్ను త్వరగా రికవర్ అవుతుందానని. మనసులో నేనే ధృతితో మాట్లాడాలనుకున్నాను, కానీ తనే చిన్ను కోసం దివిత్ని పిలిపించింది. నిజంగా నువ్వు చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నావు బుడ్డి. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్ అనుకుంటాడు. ఓకే మిస్టర్, ఈ మెడిసిన్ ఇక్కడ దొరకవు, జర్నీ నుండి తెప్పించాలి. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే తెప్పించండి. ఇఫ్ నాట్ లెట్ మీ నో, ఐ విల్ గెట్ దెమ్ అంటాడు రోహన్. అశ్విన్ షూర్ డాక్టర్ అని లేచి చిన్నుని మళ్ళీ వీల్చైర్లో కూర్చోబెట్టి బయటికి వెళ్ళిపోతాడు. రోహన్ ధృతి దగ్గరకు వెళ్ళి, చిన్ను అని తెలిసి నేను ట్రీట్ చేయను అనుకున్నావా బంగారం అంటాడు. ధృతి, లేదు బావా, అశ్విన్ గురించి ఆలోచిస్తావేమో అనుకున్నా, కానీ నువ్వు అలా చేయవని నాకు నమ్మకం ఉంది అంటుంది రోహన్ని చూస్తూ. సరే పదండి, భోజనం చేద్దాం, ఆల్రెడీ చాలా లేట్ అయింది, మళ్ళీ ఇంటికి వెళ్ళి అంజుని చూడాలి అంటాడు దివిత్. రోహను ధృతి నవ్వి సరే అని అందరూ తినేసి ఇంటికి స్టార్ట్ అవుతారు. ఇంట్లో హాల్లో కూర్చుని రిషి కాల్ మాట్లాడుతూ ఉంటాడు. అంజుకి బోర్గా అనిపించి తను కూడా రూమ్లో నుండి బయటకు వచ్చి రిషి ఎదురుగా కూర్చుంటుంది. రిషి అంజు రాగానే రిషి మళ్ళీ చేస్తాను అని కంగారుగా కాల్ కట్ చేస్తాడు. అంజు రిషి కంగారుని చూసి ఏమైంది అంటుంది. ఏంటి ఏమైంది, రెస్ట్ తీసుకోకుండా ఏం చేస్తున్నావే? అంజు సీరియస్గా, ఇంకోసారి రెస్ట్ అన్నావు అనుకో చంపుతా. నేనేమైనా పేషెంట్నా, లేక నేనంత కష్టం ఏం చేస్తున్నానని రెస్ట్ తీసుకోవాలి? ఎప్పుడు చూడు రెస్ట్ అని చంపుతున్నారు నన్ను. ఒక పని లేదు పాట లేదు, ఎంత బోర్ కొడుతుందో నీకేం తెలుసు అంటుంది బాధగా. రిషి పక్కన ఉన్న అంజుని లేపి తన మీద కూర్చోబెట్టుకుని, ఎందుకు హేతి అంత ఫీల్ అవుతున్నావు? నీ మీద కేర్ అంతా కూడా నీ మీద ప్రేమతో, మన బేబీ మీద కన్సర్న్తోనే కదా. నువ్వు దాన్ని ఇబ్బందిగా ఫీల్ అయితే ఎలా బుజ్జి? సరే బోర్గా ఉందన్నావు కదా, చెప్పు ఏం చేద్దాం, ఎక్కడికన్నా వెళ్దామా అని అడుగుతాడు. అంజు రిషి మెడ చుట్టూ చేతులేసి వెళ్దాం, కాకపోతే అందరం కలిపి వెళ్దాం టూర్ లాగా. ధృతి, నువ్వు, నేను, రోహను అని చెప్తుంటే మరి నేను అనే మాటలు వినిపించి వెనక్కి తిరిగి చూస్తుంది. ఎదురుగా దివితను చూసి ఏడుస్తూ రౌడీ కోతి అని లేచి దివితను హక్ చేసుకుని, ఇన్ని రోజులు ఏమైపోయావు, నీకెప్పుడు మేము అసలు గుర్తు రాలేదా అంటుంది. దివిత్ కూడా అంజుని పట్టుకుని కన్నీళ్లతో అంజు తలని మురుతూ, నేనెక్కడికి వెళ్తానురా, మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళినా మీకోసం తిరిగి వచ్చేయాల్సిందేగా అంటాడు. అంజు దివితను తోసి, అందుకేనా ఇన్ని రోజులు అసలు రాలేదు అంటుంది కోపంగా. ఎలా రమ్మంటావు అంజు, నా వల్లే ఇద్దరు చెల్లెళ్ళ జీవితం నాశనం అయిందని తెలిసి ఏ మొహం పెట్టుకుని రమ్మంటావురా? అయినా మీరు నా మీద కోపంగా ఉంటారనుకుని నేను వచ్చి మిమ్మల్ని మళ్ళీ బాధ పెట్టడం ఇష్టం లేక రాలేదు అంటాడు దివిత్. అలా అని మేము అన్నామా? నాన్న చనిపోయాక నాకు తండ్రిలా, అన్నలా, ఫ్రెండ్లా అన్నీ నువ్వే అయి చూసుకున్నావు. అలాంటిది నీ గురించి తక్కువ చేసి మాట్లాడుతుంటే ఊరుకోమంటావా? ఎప్పుడైనా ఇప్పుడైనా నీ తర్వాతే ఎవరైనా అంటుంది అంజు నవ్వుతూ. దివిత్ అంజు తల మీద ఒకటేసి, ఇప్పుడు అలా మాట్లాడావనుకో అటు రిషి ఇటు నా అల్లుడు ఇద్దరూ నా మీద గొడవకు వస్తారు అంటాడు. నా కొడుకుని నీ జోలికి రానివ్వనులే, వాణ్ణి ఎలా కంట్రోల్లో పెట్టాలో నాకు తెలుసు. ఇంకా రిషి అంటావా, తను మళ్ళీ నీ జోలికి వస్తే విడాకులే ఈసారి అంటుంది. ధృతిని ఎత్తుకుని లోపలికొచ్చిన రోహను వీళ్ళ మాటలు విని ఆగిపోతే ధృతి దించమని చెప్పి రోహన్ సపోర్ట్ తీసుకుని నిలబడుతుంది. అంజు విడాకులని మాట అనగానే ధృతి రిషి వైపు చూసి రోహన్ను చూస్తుంది. ఇద్దరూ ఒకటేసారి అంజును కొడతారు చిన్నగా.
అంజు అబ్బా అనుకుని వాళ్ళని చూసి ఏంటి ఎందుకు అలా కొట్టారు అంటుంది. ఇద్దరు అంజుని రిషి సైడ్కి తిప్పి ఎందుకా అందుకు అని తనను చూపిస్తారు. అంజు సీరియస్గా చూస్తున్న రిషిని చూసి కొంచెం ఇబ్బందిగా నవ్వి అంటే ఆర్యు అని ఏదో చెప్పబోతుంటే రిషి అంజు దగ్గరకు వచ్చి తన చెయ్యిని గట్టిగా పట్టుకుని ఈసారి ఏమన్నా తప్పు చేస్తే తిట్టు కొట్టు, అంతేకాని వదిలేసి వెళ్ళిపోతా, విడాకులు ఇస్తా అని మాత్రం అనుకో హేతి ప్లీజ్ అంటాడు బాధగా. దివిత్ రిషికి అంజు మీద ఉన్న ప్రేమను చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి రిషితో సారీ రిషి, నా వల్ల మీ ఇద్దరి మధ్య దూరం ఏర్పడింది, ఇంకోసారి అలా అస్సలు జరగదు, నేను చేసిన తప్పుకి నన్ను క్షమిస్తావా అంటాడు. రిషి అంజు చెయ్యి వదిలి దివిత్ని హక్ చేసుకుని మీరు అంజుకి ఎంత ఇంపార్టెంట్ అనే విషయం తెలియక నేను కూడా ఆ రోజు నోరు జారాను, మీ మీద చెయ్యి కూడా చేసుకున్నాను, ఐఎమ్ సారీ దివిత్ అంటాడు. అందులో మీ తప్పేమీ లేదు రిషి, అంజుకి నా మీద ఎలాంటి ప్రేమ ఉందో అలానే మీకు కూడా చిన్ను మీద ఉన్న ప్రేమ అలా చేయించింది అంతే అంటాడు దివిత్. మీ అనుబంధాలు ఆప్యాయతలు అయితే కాస్త కూర్చుందామా, కాలు నొప్పిగా ఉంది అంటుంది ధృతి. రోహను మళ్ళీ ధృతిని ఎత్తుకుంటుంటే కొంచెం నడవని బావా, అలవాటు అవుతుంది, త్వరగా కాల్ సెట్ అవుతుంది, ఇంకా నువ్వు వచ్చేసావుగా ప్రాబ్లం అస్సలు ఉండదు అంటున్నా వినకుండా తనను ఎత్తుకొని వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి తన పక్కన కూర్చుంటాడు రోహన్. రిషి చిన్ను గురించి తనని ట్రీట్ చేసేది రోహన్ అనే విషయం చెప్పాలని అక్కడికి వచ్చిన అశ్విన్ వీళ్ళ మాటలు విని అక్కడే ఆగిపోతాడు. మనసులో నేను చేసిన తప్పు ఇంత మంచి వాళ్ళని నాకు దూరం చేసింది, నా అనుకున్న వాళ్ళు లేకుండా చేసింది, నేను మళ్ళీ ధృతి లైఫ్లోకి వచ్చి తన సంతోషాన్ని నాశనం చేస్తున్నానా అనుకుంటూ ధృతిని చూస్తాడు. స్వచ్ఛంగా నవ్వుతున్న అందమైన ధృతి మొహం చూడగానే తను ధృతిని అన్న మాటలు, తను పడిన బాధలు అన్నీ గుర్తుకొచ్చి ఇంకా అక్కడ ఉండలేక బాధగా అక్కడి నుండి అవుట్ హౌస్కి వెళ్ళిపోతాడు. రోహను, ధృతి, రిషి, అంజు, దివిత్ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ధృతి నేను వెళ్ళి చిన్ను వచ్చిందేమో చూసి ఇక్కడికి తీసుకొస్తా, తనకి మన కంపెనీ కొంచెం చేంజ్ తెస్తుందేమో, మీకు ఓకేనా అంటాడు రిషి దివిత్ని చూస్తూ. ధృతి కూడా దివిత్ని చూసి తన ఫేస్లో కనిపిస్తున్న గిల్టీనెస్ చూసి తీసుకురా అన్నయ్య, చిన్ను కూడా తన అనుకున్న వాళ్ళ పక్కనుంటే త్వరగా రియాక్ట్ అవుతుందేమో అంటుంది. రిషి సరే అని అవుట్ హౌస్కి వెళ్తాడు. అప్పటికే ఈవినింగ్ అవడం వల్ల రూమ్ అంతా చీకటిగా ఉంటుంది. రిషి వెళ్ళి లైట్ ఆన్ చేయగానే హాల్లో సోఫా మీద అశ్విన్ తల మీద చేతులు పెట్టుకుని పడుకుని ఉండటం చూసి తన దగ్గరకు వెళ్తాడు. అశు ఏమైందిరా ఇలా చీకట్లో పడుకున్నావు, మేము అందరం అక్కడ ఉంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, పద చిన్నుని తీసుకుని అక్కడికి వెళ్దాం అంటాడు రిషి. చిన్ను లోపలుంది, తీసుకుని వెళ్ళు రిషి, నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయి అంటాడు అశ్విన్. ఏమైంది అశు, ఎందుకు అలా ఉన్నావు, చిన్ను గురించి అయితే టెన్షన్ అక్కర్లేదురా, దివిత్ వచ్చాడు, తన్ని ట్రీట్ చేసేది కూడా రోహను, కాబట్టి త్వరగా మామూలు మనిషి అవుతుంది. చిన్ను మీద నాకు బెంగలేదురా, ఎందుకంటే చిన్ను గురించి ఆలోచించడానికి నువ్వున్నావు, ధృతి ఉంది, ఇప్పుడు తను ఎంతగానో ప్రేమించిన తన ప్రాణమైన దివిత్ కూడా వచ్చాడు, ఇక తన గురించి బాధపడటానికి ఏమని చెప్పు, నాకు నమ్మకం వచ్చేసింది, ఇంకొక 1 మంత్లో చిన్ను ఇల్లంతా తిరుగుతుందని అంటాడు అశ్విన్. మరి దేని గురించి అశు ఇంతలా బాధపడుతున్నావు, ధృతి గురించా అంటాడు రిషి. అశ్విన్ దానికి ఏం చెప్పకుండా రిషి నాకు ఒక హెల్ప్ చేస్తావా అంటాడు. చెప్పరా, నేను ఎప్పుడైనా చేయను అన్నానా అంటాడు రిషి. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.